కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. భూలోకానికి వచ్చే మొదటి ఆటంకం ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఆగండి. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందంట? దీని తర్వాత దేవుడు ఏం చేశాడు? నోవా కాలంలో వరదను తీసుకొచ్చి ఎంతమంది బతికారు? 8 మంది ఓడలో. ఇంతకీ ఏంటంట ప్రాబ్లము? చూద్దాం ప్రాబ్లం. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందంట? ఎందుకంట? ఎందుకు భూమి అంతా తీసేయాల్సి వచ్చింది వరదతోటి? చూద్దాం ఏంటి సీక్రెట్. సీక్రెట్ చూద్దాం. ఏమిటి చదవమ్మా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. అంతే. ఏం మారిపోయిందంట? హృదయము, తలంపులు, ఊహ 24 hours రాంగ్. ఎవ్రీ ఇమాజినేషన్ అండ్ థాట్ ఆఫ్ హిస్ హార్ట్ వాస్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూઅల్లీ. ఎల్లప్పుడూ అనండి. వారి హృదయం యొక్క తలంపులు, ఊహ. సో థాట్స్ అండ్ ఇమాజిన్ కరప్టెడ్. ద హోల్ ప్లానెట్ ఈస్ కరప్టెడ్. యూ సీ హౌ గాడ్ సీస్ ఎస్ డిస్ట్రాక్షన్ బికాస్ ఆఫ్ ద థాట్స్ అండ్ ఇమాజినేషన్. దే ఆర్ సో డేంజరస్. ఇంత దారుణంగా వచ్చేసింది కాబట్టి అంటే కావాలని ఎన్నుకోవాలండి ఈ వాతావరణాన్ని. చెడు వాతావరణం తీసుకెళ్ళిపో అక్కడి నుంచి, ఆ ఊరి నుంచి, ఆ దేశం నుంచి తీసుకెళ్ళిపో, ఆ ప్రాంతం నుంచి. టేక్ అవుట్. అట్మాస్ఫియర్స్ ఆర్ డేంజరస్. జలస్ అట్మాస్ఫియర్, వికెడ్ అట్మాస్ఫియర్. ఆ ఇంట్లోనే మార్చేసే వాతావరణం. టాక్ టు యువర్ సెల్ఫ్. దేవుడితో మార్చుకో. ప్రభువా నా వాతావరణం. ఈ రోజు నుంచి నువ్వు దేవునితో మాట్లాడి నీ వాతావరణాన్ని నువ్వు మార్చుకుందువు గాక. చేంజ్ యువర్ అట్మాస్ఫియర్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. వారి చెడుతనం భూమి మీద గొప్పదని, హృదయంలో తలంపుల్లో ఊహ అంతా కంటిన్యూస్ చెడ్డదని యెహోవా చూశాడు. అమ్మో, నో బ్రేక్ ఇవ్వట్లేదు నాకు. పొద్దున్న మెడిటేషన్ లేదు, సాయంకాలం ధ్యానం లేదు, ఏం లేదు, కంటిన్యూ. ఎంతమందికి అర్థమైంది సక్సెస్ రూట్స్? వాట్ ఐఎమ్ టీచింగ్. ఇఫ్ ఎనీబడి, ఎవరైనా ఈ రోజు సీరియస్గా తీసుకున్నారా, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ గ్రేట్ ఫినిష్. గాడ్ విల్ కమ్ టు యూ. నీ తలంపుల్ని ఇంకా ఎక్కువ మారుస్తాడు. హీ విల్ కన్సాలిడేట్ యువర్ థాట్స్ ఎట్ ఎ హై లెవెల్. హీ విల్ షో యూ హౌసెస్, వైఫ్, హస్బెండ్, మంచివి, వరాలు. హీ విల్ షో. ఆయనకి టైం ఇస్తే ఆయన నీ మైండ్లో తలంపులు మారుస్తాడంట. 2 పేతురు 3:1. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవడం వల్ల విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచు. ఈ వాక్యాలను జ్ఞాపకము చేసి, చూడండి, ఇది జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకము చేసి నిర్మలమైన మనసు రేపుతున్నాడు. హీ స్టరింగ్ అప్ యువర్ గుడ్ మైండ్. స్టరింగ్ అప్. ఇంగ్లీష్లో చూడండి. ద సెకండ్ అపోస్టల్, beloved, I now write unto you in both which I stir up your pure minds by way of remembrance. Stir up. Stir up అంటే ఏంటి? పొద్దున్నే మీరు పంచదార వేసి ఏం చేస్తారు? చెంచాతోటి తిప్పుతారు. కాఫీ వేసిన కూర కూడా తిప్పుతూ ఉంటారు. స్టిర్ అప్. లేకపోతే ఉప్పు ఒక చోట ఎక్కువైపోతుంది, మసాలా ఎక్కువైపోతుంది, ఇక్కడ అన్ని అలా ఉండిపోతాయి. సో ఈ స్టిర్ అప్. అలాగే మన మనస్సులను నూతనపరుచుకోవాలంట. చూద్దాం. నా సెకండ్, మీ ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే నిర్మలమైన మనస్సును రేపుచున్నాడు అంటే. హీ స్టిరింగ్ అప్ యువర్ మైండ్స్. స్టిరింగ్ అప్ యువర్ మైండ్స్. అందుకే చాలామంది అంటారు చర్చకు వచ్చాక పీస్ఫుల్గా ఉంటుందని, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏందో మళ్ళా. నువ్వు వెళ్ళి ఉదయం సాయంకాలం ధ్యానం పెట్టుకున్నావు అనుకో, సంఘానికి అక్కడికి నీకు ఇంటికి తేడా ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్. కాలేజ్లో కూడా యూ విల్ హ్యావ్ ద సేమ్ అట్మాస్ఫియర్. ఎందుకు? ఆ వాతావరణం మీద నీ మనస్సు అధికమవుతుందంట. ఇలాగా పరలోకంలో ఉన్నట్టు భూమి అంతా మనం మార్చాలంట. యూసి, లోకం పాపులారిటీ. నేను వెళ్ళిపోతాను లోకంలో. వాళ్ళలో పాపులారిటీ కాదు అయ్యా. లోకమంతా ఎటుపోయినా వాళ్ళు ఎలాంటి అడ్డమైన బట్టలు వేసుకున్నా, అడ్డమైన డ్రెస్సులు వేసుకున్నా, ఏం చేసినా నువ్వు చెప్పినట్టు ఉంటావు అన్నాడు. వాడెక్కడ మిగిలినంతా పోయా. పక్కన చెప్పండి, పాపులారిటీతో అస్సలు పోకని చెప్పండి. మే ద వర్డ్ ఆఫ్ గాడ్ డామినేట్ యువర్ థాట్స్. దేవుని వాక్యము నీ తలంపుల్లో ఉండునుగాక. యవ్వనుడయ్యుండి దేవుని విషయాలు తెలుసుకుంటే దావీదులాగా, యంగ్ పీపుల్ యవ్వన కాలం ముందు కాడి మోయాలంట. దావీదులాగా యవ్వన కాలంలో తెలుసుకుంటే, యోసేపులాగా యవ్వన కాలం తీసుకుంటే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో గొప్పవాళ్ళు అవుతారు. యూ విల్ బి హైలైటెడ్ పీపుల్. పీపుల్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. ప్రపంచం అంతా యోసేపు దగ్గరికి వచ్చిందంట, అన్నం పెట్టాయా అని. అందరూ దావీదు దగ్గరికి వెళ్తున్నారు, ఏం చెప్తాడు? యంగ్ పీపుల్, టేక్ ద థాట్, డోంట్ గో ఆఫ్టర్ ద వరల్డ్ సిస్టమ్. కళ్ళు చూపిస్తూ ఉంటాయి, డోంట్ గో. టేక్ ద వర్డ్. గాడ్ విల్ గివ్ యూ ఎ డ్రీమ్. ఈయన ఎవ్వరు ఆపలేరు. ఆ డ్రీమ్ వచ్చిందంటే భూమి మీద ఎవ్వరు ఆపలేరు. గాడ్ అనాయింటెడ్ డేవిడ్, ద మైండ్, ఎవ్రీథింగ్. హీ బికేమ్ ఎ కింగ్. యూ సీ, స్టిరింగ్ అప్. ఎఫెసీలు 4:23.
మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మనసులో నూతన పరచబడాలంట. పొద్దున్న మధ్యాహ్నం ఆ డెవిల్కి ఛాన్స్ ఇవ్వకూడదంట. 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, God has not given us a spirit of fear but of power and love and of a sound mind. దేవుడు సౌండ్ మైండ్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. నీ మనసు ఎప్పుడు నూతనంగా ఉండాలి. నా దేవుడు అది చేస్తాడు. దేవుడే ఉన్నాడు నాలో, ఇంకేం కావాలా? పరిశుద్ధాత్మ నాలో పెట్టేశాడు. నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలా? నన్ను పరిశుద్ధంగా ఎన్నుకొని పరిశుద్ధాత్మని పెట్టేశాడు. నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలా? ఆయన కొరకు చనిపోయాడు. నాకు ఇంకా ఎవరేం చేస్తారు? లాజరస్ రాంటి బయటకు వచ్చేసాడు. ఎండి నెముకలు బాగు చేశాడు. పునరుద్ధానం అందరూ వచ్చేస్తారు. ఎంత శక్తి గల దేవుడు నాతో ఉంటే నాకేంటి? ఇలాగ సౌండ్ మైండ్. ఎంతమంది తెలిసింది దీని ప్రాముఖ్యత? అందరూ చెప్పండి. ఊహ తలంపులు అనండి. ప్రపంచాన్ని అంతా ఎందుకు తీసేశాడు దేవుడు? ఏం పాడైపోయాయి? వారి ఊహ తలంపులు ఎప్పుడు ఏంటంటే కేవలము ఎల్లప్పుడూ చెడ్డవే. దే డిస్ట్రాయిడ్ దేర్ మైండ్స్ అండ్ థాట్స్. అంటే వాటిని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ముందు వాక్యం ద్వారా ఏం మారుస్తాడు? తలంపు, ఊహ. God will work on that. అవి బలపరచడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు, సూచనలు ఇస్తాడు, ఒట్టి పెట్టుకుంటాడు. He will talk, he will give. నీకు ఒక సూచన ఇచ్చి నిన్ను అలా బలపరచాలని దేవుడు చెప్తున్నాడు. He will want to talk to you and give. ఒకళ్ళకి చేసిన ఎంతమందికి చేయగలడు? Everybody. You see that? If God talks to you, nobody can talk you down. అలా మాట్లాడతాడు దేవుడు నీతోటి. నీకు పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, బాగు చేస్తాడు. అయ్యి తీరుతుంది దేవుడు ఇస్తే. ఆలస్యం అవుతున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోనండి. లెట్ డిలే గో ఇట్స్ వే, లెట్ ఇట్ గో టు వర్స్. అయ్యా కుళ్ళిపోయింది శరీరం, అసలు శ్మశానం కూడా లేదయ్యా, ఇంకెలా వస్తాడు? అవును, ఆయన బూరుత్తే శ్మశానాలన్నీ లేకపోయినా శరీరాలు వచ్చేస్తాయి. బాడీస్ కెన్ కమ్ బ్యాక్. అంటే ఏంటి? అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. మన దేవుడు కోల్పోయింది ఎలాగున్నా తిరిగి ఇచ్చేయగల దేవుడు. ఆయన బోరుస్తే నీకు మామూలు శరీరం కూడా రాదంట, మహిమ శరీరం వచ్చి తీరుతుందంట. యు సీ దట్. థాట్స్ అండ్ ఇమాజినేషన్స్. యెషయా 26:3, ఐజియా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు ఆ వాక్యముతోటి, ఆ ప్రార్థనతోటి, ఆ ఉపవాసాలతోటి, ఆ వర్షిప్ తోటి దాన్ని కంట్రోల్ చేసి పెట్టుకుంటారో ఆయన మీదే, వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతామంట. ఈ రోజు నుంచి నీ మనస్సు ఆయన మీద ఆనుకొనును గాక. అందుకే మార్నింగ్ బైబిల్ స్టడీ, ఈవినింగ్ బైబిల్. ఎందుకు చెప్పాను? టు చేంజ్ యువర్ మైండ్. ఎందుకంటే దేవుడు నీ మనసును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ సెడ్, వాళ్ళు నాకు సాయంకాల సమయం ఇవ్వను, వాళ్ళ మనసులు మార్చి నేను వాళ్ళ ఊహించిన స్థాయికి తీసుకెళ్తాడంట. గాడ్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ దట్ యూ కెనాట్ గో. ఇంపాసిబుల్ థింగ్స్. ఈ రోజు నుంచి అసాధ్యమైన కార్యాలు మీరు చూచుదురు గాక. యు సీ హౌ గాడ్ కెన్ డూ what you do in the private for a long time, God will bring it to public. He will train you in the backyard. సడన్ గా వచ్చేది. He's a trainer. ఎవని మనసు నా మీద అనుకొనునో వానిని నీవు ఎలా పెడతావంట? పూర్ణ శాంతి. Thou will keep him in perfect peace whose mind is stayed on thee because he trusted in thee. దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. ఎవరు తుఫాన్ రాని హాయిగా తలగడేసుకుని పడుకుంటూ ఉంటారు, తుఫాన్లు వేసేలాగా. ఫిలిప్పీలు 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండు. ఏదో ఒక తలంపు పెట్టేస్తాడు. పాపులర్, ఇది డామినేటింగ్. ఎలాగుండు, ఈ డ్రెస్ వేసుకో, ఇలా చేయించుకో, ఫేస్ ఎలా మార్చుకో, హెయిర్ ఎలా మార్చుకో, డ్రెస్ ఎలా మార్చుకో, లైఫ్ ఎలా అలవాటు చేసుకో. మైండ్ హాయిగా పనిచేస్తే హాయిగా ఉంటుంది, నీ జీవితం గొప్ప కార్యాలు చేయొచ్చు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు. ఇప్పుడు అర్థమవుతుందా? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? తలంపులు, ఊహ. ఏదో గుడికి వచ్చినప్పుడు మాత్రం వాకింగ్ చెప్పినప్పుడు ఏమన్ అంటారు, బయటికి వెళ్ళక పంచర్ అంటారా వారం అంతా. దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఈ రోజు నుంచి ఇది నిలకడగా ఉండును గాక. యు సీ దట్. ఇంట్లో వాతావరణం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలుసా? స్త్రీలు, పురుషులు, మదర్స్, గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్. ధ్యానము అనండి. మైండ్. వై? రెస్టోరేషన్ అంటే కోల్పోయినయే కాదు, నూతనమైనవి నీకు ఇవ్వాలంటే ఈ వాక్యము నీ హృదయంలో వచ్చును గాక. యు నీడ్ టు నో ఇంపాక్ట్. రిచ్నెస్ ఈజ్ అ మైండ్ సెట్. హీలింగ్ ఈజ్ అ మైండ్ సెట్. హోలీనెస్ ఈజ్ అ మైండ్ సెట్. ప్రాస్పెరిటీ ఈజ్ అ మైండ్ సెట్. ఎవ్రీథింగ్ ఈజ్ అ మైండ్ సెట్. అందుకే దేవుడు వాక్యం ఇచ్చాడు. ప్రతి ఒక్కది మనసుకు సంబంధించింది. ఐశ్వర్యము మనసుకు సంబంధించింది. పరిశుద్ధత మనసుకు సంబంధించింది. నీతి మనసుకు సంబంధించింది. ఆరోగ్యం మనసుకు సంబంధించింది. అద్భుతాలు మనసుకు సంబంధించింది. ఫలాలు మనసు. అప్పుడు దేవుని వాక్యం అంట నీ తలంపులకి ఏముంటుందంట? కావాలి, ప్రొటెక్షన్. అందుకే అంటాడు, క్రౌన్ టు యువర్ హెడ్.
నీ తలకి కిరీటం అంటే ఈ వాక్యం. ఈ రోజు నుంచి వాక్యం అనే కిరీటము నిలకడగా ఉండును గాక. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ థాట్స్. హెబ్రూస్ 8:10, హెబ్రూలు 8:10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ఆగండి. తుదకు నేను ఇజ్రాయెల్ని మళ్ళా కట్టి బాగు చేసి ఎలా చేస్తానంటే, ఇజ్రాయెల్ని ఎలా నిబంధన చేస్తానంట, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుదును. దిస్ ఈస్ హౌ ఐ బిగిన్. తర్వాత చూడండి, వారి హృదయముల మీద వాటిని వ్రాయెదను. అంటే వారి మనస్సును, తలంపుని, ఊహని మారిస్తే ప్రతి మనిషి మారి తీరుతాడు. ఇఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ థాట్ అండ్ మైండ్ సెట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. చూడండి, ఫర్ దిస్ ఇస్ ద కవెనెంట్ దట్ ఐ విల్ మేక్ విత్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ దోస్ డేస్ సెడ్ ద లార్డ్. ఐ విల్ పుట్ మై లాస్ ఇంటు దేర్ మైండ్, ఇంపాక్ట్ యువర్ ఇమాజినేషన్ అండ్ బ్లెస్ యూ. దిస్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. ఎంతమందికి అర్థమైంది దేవుడు చేసే విధానం? దిస్ ఈస్ ద సీక్రెట్. ఇప్పుడు చెప్పండి, ఈ సిక్నెస్ యువర్ ప్రాబ్లం ఆర్ ఎ హీలింగ్ మైండ్ సెట్? ఈ సిన్ యువర్ ప్రాబ్లం ఆర్ ఎ హోలీనెస్ మైండ్ సెట్? చాలామంది ఆశీర్వదించబడుతున్నారు ఈరోజు. ద ప్రాక్టికల్ వర్డ్ టుడే. మళ్ళా వినండి. ఎవరైనా మిస్ అయ్యారా? మీ భర్త ఈరోజు వర్క్లో ఉన్నారా, షిఫ్ట్లో ఉన్నారా? చెప్పండి వాళ్ళకి. లెట్ దెమ్ లిసన్ టు దిస్ వర్డ్. కొలస్సీలు 3:10, కొలెషన్స్ 3:10. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. You see, let me read in English. Verse 10. Put on the new man, which is renewed in the knowledge after the image of him. అంటే మారాలి అంటే ముందు జ్ఞానము కలిగి తలంపులు మారితే అప్పుడు శరీరం మారుతుందంట. అసలు ఈ చెడుతనం అంతా ఎలా వస్తుంది? లెట్ us see. రోమీలు 1:28. ఇదంతా ఎందుకు వచ్చింది? రోమన్స్ 1:28 అండర్లైన్ చేసుకోండి ఇక్కడ. వారు తమ మనస్సుల్లో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక, బికాజ్ దే డిడ్ నాట్ గివ్ రూమ్. ఆ బైబిల్ స్టడీ పెట్టలే వాతావరణం ఆ తండ్రి ఆ తల్లి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. You see that now? Hey, young people, are you getting this? If you don't give your time to God, you will give your mind and time to the devil. భ్రష్ట మనస్సు అంట. అన్ని రకాల మనస్సులో వచ్చేస్తాయండి. చెడు చూడాలని అనమాట, చెడు చేయాలని అనమాట. ఇంతకీ ఈ భ్రష్టత్వం అంతా ఎందుకు వస్తుందంట? వారు తమ మనస్సులో దేవునికి. సంబడీస్ ఐస్ ఆర్ ఓపెనింగ్ టుడే. పేరెంట్స్, యువర్ ఐస్ ఆర్ ఓపెనింగ్ టుడే. ఎందుకు మీ అబ్బాయి మాట అనట్లేదు? ఎందుకు మీ అబ్బాయి గురించి ప్రార్థన, వీడి గురించి ప్రార్థన చేయండి, మాట అనట్లేదు? వాతావరణం ఏంది చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి. ఈవెన్ as they did not like to retain God in their knowledge, God gave them over to reprobate mind to do those things which are not convenient. ఎంతమందికి అర్థమైంది? టైం. యు సీ దట్. యెషయా 55:8-9, ఐజయా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నువ్వు లోకాన్ని చూసిపోతున్నావు. లోకంలో పాపులారిటీ వాడిని వేసుకునే షూస్, వాడేసుకునే బట్టలు, వాడు చేసే విధానం, ఆ మనిషి బంధువులు ఎవరైనా అలాగెళ్తే అలాగా, ఇలాగెళ్తే ఇలాగ, అలా సంపాదిస్తే అలాగా, ఇలా చేస్తే ఇలాగా, ఎవరిని పడితే అలా కన్ను చూసి కాదు. దేవుడు అంటున్నాడు, నా వాక్యం చదువు. ఎందుకంటే అవి ఎంత ఎత్తు అయినాయి అంట? ఆకాశం ఈ భూమి మీద. మై థాట్స్ ఆర్ హయ్యర్. నువ్వు అలాగా నాకు సమయం ఇస్తే నీ ఉన్న స్థాయి కంటే 1000 రెట్లు ఆశీర్వదించబడతావు. ఐ విల్ బ్లెస్ యూ 10-fold, 100-fold and 1,000-fold. మై థాట్స్ ఆర్ హై. The real star, the real good, the real powerful. My thoughts are not your thoughts. అందరూ చెప్పండి, ప్రభువా ఈ రోజు నుంచి నీ తలంపులు నాకు కావాలా, నీ తలంపులే నా తలంపులు అవ్వాలా. He says, come on, I want to give you my thoughts. నాకు తెలుసు రియల్ ఉమెన్ ఎలా ఉండాలా, రియల్ ఉమెన్ ఎలా ఉండాలా, రియల్ డ్రెస్ ఎలా ఉండాలా, రియల్ లైఫ్ ఎలా ఉండాలా, రియల్ హస్బెండ్ ఎలా ఉండాలా, నీ జీవితం ఎలా ఉండాలా నాకు తెలుసు. ఈ లోకము కంటే ఆకాశమున్నంత ఎత్తు నా తలంపులు. కమ్ టు మీ. నా తలంపుల్ని తలంపులుగా చేసి ఆశీర్వాదం అంటే ఏంటో చూపిస్తాను. లేకపోతే భ్రష్ట మనసు. ఇఫ్ యూ డోంట్ గివ్ టైమ్ టు మీ. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఎక్కడ పనిచేస్తాడు? మైండ్. పక్కన చెప్పండి, ఇక్కడ నుంచి పనిచేస్తాడని చెప్పండి. దేవుడు హీ వర్క్స్ విత్ ద మైండ్. యేసు ప్రభువారు శిష్యులకి ఏం చెప్పినా అర్థం కావట్లే. ఒక మాట చూద్దాం. లూకా 24:45, లూక్ 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, then open their understanding that they might understand the scriptures.
ఈరోజు నీకు వాక్యం అర్థమయ్యి నీ తలంపులు మారేటట్లు దేవుడు అభిషేకించబోతున్నాడు. రేపటి నుంచి మీరు బైబిల్ చదవండి. గాడ్ విల్ ఓపెన్ యువర్ అండర్స్టాండింగ్. ఈ రోజు నుంచి కూడా లిజన్ అగైన్, మళ్ళా చదవండి, మళ్ళీ వినండి వాక్యము. మీకు నరాల్లోకి వెళ్ళిపోతుంది ఇది. ద వర్డ్, బికాస్ దిస్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ యువర్ మైండ్. ఈ వాక్యాలన్నిటిని బట్టి దేవుడు ఎక్కడ పని చేయడం మొదలు పెడతాడు? చెడ్డవాటి అన్నిటికి ఎప్పుడు చోటిస్తాము? ఎక్కడ చోటు ఇవ్వకపోతే ఇక్కడ. సో ద రెస్టరేషన్ బిగిన్స్ ఎక్కడ? వేర్ డస్ ద రెస్టరేషన్ బిగిన్స్? ఇన్ యువర్ మైండ్. రిఫర్ దిస్ మెసేజ్ టు సంబడి ఎల్స్ హూమ్ యూ లవ్. మీ ఆయనకి వినిపించండి, భార్యకి వినిపించండి, కొడుకు వినిపించండి, కూతురికి వినిపించండి. నువ్వు ఎవరిని బాగు చేయాలనుకుంటున్నావో వాళ్ళకి వినిపించండి. బికాస్ థాట్స్ విల్ బి ఇంపాక్టెడ్. రీసెర్చ్, వర్క్, అట్మాస్ఫియర్ చూసుకోవాలండి. ఏవి మాన్యమైనవో, ఏవి మంచివో 8 పాయింట్స్ వాటి మీద పెట్టి కావాలని థింక్ చేయాలండి. ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చక్కటి ఇన్ని పేజీల వాక్యం వదిలిపెట్టి చేయాల్సిన పని ఏం పట్టింది నీకు? టేక్ ద వర్డ్, ఫిల్ ఇట్. దిస్ ఇస్ ద రియల్ మెడిటేషన్ దట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ విత్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు ఎలాగ వాక్యాన్ని గ్రహించినట్లు వారి మనసులను తెరిచావో ఈరోజు నీ బిడ్డల మనసులను తెరవండి నాయన. లార్డ్ జీసస్, ఎవరైతే ఈ రోజు నుంచి నీకు సమయం ఇస్తారో, దోస్ హూ ఆర్ గివింగ్ యూ టైమ్ టుడే మై లార్డ్, ఓపెన్ దర్ అండర్స్టాండింగ్. ఈ రోజు నుంచి లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరిచావు. టుడే ఓపెన్ దర్ మైండ్స్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. అయ్యా, ఈరోజు వారి మనసులను తెరవమని ప్రార్థిస్తున్నాను. వాక్యం అర్థం చేసుకున్నట్లు మనసులను తెరవండి. వారు అంతటా వారు బైబిల్ చదువుకుంటున్నప్పుడు చక్కగా రుచికరమైనటువంటి తలంపులు వారికి వచ్చినట్లు వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, బ్లెస్ their thoughts today. Bless their understanding today. The anointing to understand the scriptures, Lord. రానున్న రోజుల్లో వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Clap to the Holy Spirit.